హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రజియాస్ హోమ్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో గోరు చిక్కుడుకాయ ఎండు చేపల కర్రీ. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేయండి. కావాల్సిన పదార్థాలు: గోరు చిక్కుడుకాయలు, ఎండు చేప, ఆనియన్స్, పచ్చిమిర్చి, సాల్ట్, కొత్తిమీర, కరివేపాకు, ఆనియన్స్, టమాటో, పచ్చి కొబ్బరి పేస్ట్, ఆయిల్, గరం మసాలా, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, కారం. స్టవ్ వెలిగించుకొని కడాయి హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని ఒక 2-3 నిమిషాలు మగ్గనివ్వాలి. ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన వెళ్ళే వరకు ఫ్రై చేసుకొని గరం మసాలా, పసుపు వేసుకోవాలి. కారం, ధనియాల పొడి వేసుకోవాలి. వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, టమాటో, పచ్చి కొబ్బరి పేస్ట్ని వేసుకోవాలి. మసాలాలు ఒక 2-3 నిమిషాలు ఫ్రై అవనివ్వాలి. సాల్ట్, కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని మసాలాలు పచ్చివాసన వెళ్ళే వరకు ఉడకనివ్వాలి. మసాలాలు కొంచెం మగ్గిన తర్వాత బాగా కలుపుకొని గోరు చిక్కుడుకాయలని వేసుకోవాలి. గోరు చిక్కుడుకాయలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంకో 2 నిమిషాలు మగ్గనివ్వాలి. కొంచెం మగ్గిన తర్వాత కర్రీకి సరిపడంత వాటర్ని చెక్ చేసుకొని వేసుకోవాలి. సరిపడినంత వాటర్ని వేసుకొని ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. కర్రీ కొంచెం ఉడికిన తర్వాత గోరు చిక్కుడుకాయలు ఉడికాయో లేదో ఒకసారి చూసుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఎండు చేపల్ని వేసుకోవాలి. ఎండు చేపల్ని వేసుకొని ఒక 5 నిమిషాలు గ్యాస్ని స్లిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. అంతే ఫ్రెండ్స్, కర్రీ రెడీ అయిపోయింది. గోరు చిక్కుడుకాయ ఎండు చేపల కర్రీ రెడీ అయిపోయింది. ఒకసారి ఈ కాంబినేషన్లో మీరు కూడా ట్రై చేయండి. కర్రీ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.